హే గాయ్స్, వెల్కమ్ టు నేహా నరేటివ్స్. సో ఈరోజు సాటర్డే వీకెండ్ అనమాట. సో నాకు బగారా రైస్ అండ్ వంకాయ మసాలా తినాలని చాలా రోజుల నుంచి అనిపిస్తుంది. సో చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో అన్ని వెజ్జీస్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ సో వై నాట్ షూట్ ఇట్ అని అనిపించింది. సో అందుకే చాలా క్విక్గా చేస్తాను. అండ్ ఆల్సో ఇది ఎప్పుడులా చేసే వంకాయ మసాలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. సో లైక్ ఆల్మోస్ట్ 45 minutes to 1 hourలో మనం బగారా రైస్ అండ్ ఇది సైమల్టేనియస్గా కుక్ చేసేయచ్చు అనమాట. సో అలా ప్లాన్ చేసుకున్నాను, ఎందుకంటే నేను ఇంకో 1 hourలో బయటికి వెళ్ళాలి. సో అప్పట్లోపు 1.5 hourలో సో చేసేసి తినేసి వెళ్ళాలన్నమాట. దట్స్ ద ప్లాన్. సో లెట్స్ గెట్ దిస్ స్టార్టెడ్. సో కొంచెం సాల్ట్ వేసి పెట్టుకుంటే మనకు కలర్ చేంజ్ అవ్వదు కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వంకాయ ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా లైట్గా, ఇది కొంచెం తీసేసుకోవాలన్నమాట. ఇట్లా ఎక్స్ట్రాస్ లైట్గా చాప్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇలా చాప్ ఆఫ్ చేసుకున్న తర్వాత సో మధ్యలోకి ఇట్లా కట్ చేసుకోవాలి. జస్ట్ 4 పెట్టుకుంటే సరిపోద్ది అంతే. సో ఫటాఫట్ ఇవన్నీ చేసేస్తాను. ఒక 3-4 గార్లిక్ని ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. చాప్ చేస్తే దంచితే అది సెట్ అవ్వదు అనమాట. కంపల్సరీ గ్రేట్ చేసి సైడ్కి పెట్టేసుకోవాలి. సో కొంచెం అల్లం వెల్లుల్లి కట్ చేసి పెట్టేసుకున్నాను. సో దీన్ని మంచిగా దంచి పెట్టుకోవాలి. 2 to 3 గ్రీన్ చిల్లీస్ని కూడా మనం కట్ చేసుకొని దంచి పెట్టుకోవాలి. ఏం వేసుకోవద్దు, ప్లెయిన్గా చిల్లీస్ని దంచి పెట్టుకోవాలి. సో ఒక 2 tablespoons పల్లీలు వేసుకోవాలి. పల్లీలు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక పొడిలాగా ప్రిపేర్ చేసుకుంటాను. దాన్ని స్టఫింగ్ మన వంకాయలకి స్టఫ్ చేసి తర్వాత కుక్ చేయాలి. అప్పుడు చాలా బాగుంటుంది. సో యూజువల్గా అందరు కూడా స్టఫ్ చేస్తారు, కానీ చాలామంది కొంచెం వాటర్ యాడ్ చేసి స్టఫ్ చేస్తారు కదా, అంటే కొంచెం కర్రీ లాగా ఉండేది. కానీ నేను మాత్రం పొడిలాగా ఉండేదాన్ని స్టఫ్ చేస్తాను అనమాట. సో పల్లీలు లైట్గా ఫ్రై అయిపోగానే నెక్స్ట్ మనం ధనియాలు వేసేసుకోవాలి. ఒక టీ స్పూన్ ధనియాలు సరిపోతాయి. అండ్ ఒక 1/2 teaspoon జీరా వేసుకోవాలి. సో ముందే వేసేసినాం అనుకోండి, ఇవి తొందరగా బ్లాక్ అయిపోయి ఇది ఇంకా రోస్ట్ కాకుండా ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ పల్లీలు అయిపోయినాయి అనే టైంకి ఇవి వేసేసుకోవాలి. సో రోస్ట్ అయిపోయింది, నేను సైడ్కి పెట్టేసుకుంటున్నాను. 2 tablespoons నువ్వులు వేసుకుంటున్నాను. సో ఇవి జస్ట్ ఒక 2 minutes అలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో నువ్వులు ఆల్రెడీ మన పాన్ వేడిగా ఉంది కాబట్టి ఇట్ టేక్స్ లెస్ టైం. సో లైక్ చూడండి ఆల్రెడీ పాపప్ అవుతున్నాయి నువ్వులు. సో ఒక 2 minutes అలా రోస్ట్ చేద్దాము. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో దీంతో పాటు కారము ఆల్రెడీ మనం ధనియాలు యాడ్ చేసాం కాబట్టి ధనియాల పొడి అవసరం లేదు. ఎవరైతే ధనియాలు వేసుకోరో వాళ్ళు డెఫినెట్గా ఇక్కడ ధనియాల పొడి యాడ్ చేసుకోండి అండ్ జీరా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. సో కొంచెం అంటే కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. చాలా కొంచెం చూస్తున్నారు కదా, జస్ట్ లిటిల్ బిట్. సో అంతే, ఇంకా ఈ మొత్తం రెసిపీలో నేను ఇది ఒక్క ప్లేస్లో మాత్రమే యూస్ చేస్తాను గరం మసాలా. సో ఇప్పుడైతే ఇది మంచిగా రోస్ట్ గ్రైండ్ చేసేసుకోవాలి. సో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లోకి నేను జస్ట్ కొంచెం ఇందాక వెల్లుల్లి గ్రేట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇది యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం వంకాయల్ని కొంచెం వాటర్ లేకుండా, ఇందాక వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా ఇంతసేపు, వాటర్ లేకుండా కొంచెం స్క్వీజ్ చేసి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి. సో ఈ స్టఫింగ్ ఇందులోకి వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ వంకాయల్ని. సో స్టఫ్ చేసేసుకుంటాను. సో నాకు ప్రాపర్గా ఇలా కింద పడిపోతుంది, అందుకే నేను పక్కా ప్లేట్ యూజ్ చేస్తాను. సో ఏదైనా ట్రిక్ ఉంటుందా ఇట్లా డైరెక్ట్గా కింద పడకుండా పెట్టుకోవడానికి? అడును, కానీ ఇంకా 4 sides ఇట్లా మొత్తం వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ సైడ్ వెళ్ళేది చూడండి. సో అట్లా 4 sides స్టఫింగ్ చేసేసి దీన్ని కొంచెం ఇట్లా ప్రెస్ చేయండి.
సో దట్ ఇది ఇందులో ఇంటాక్ట్ అవి ఉంటుంది. నేనైతే నువ్వుల నూనె యూస్ చేస్తాను, నాకు ఇదే అలవాటు అనమాట. సో కొంచెం 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికోసం. అందుకే మనం బగారా రైస్లో కొంచెం తక్కువ వేసుకున్నాము బ్యాలెన్స్ చేసుకోవడానికి. సో ఇట్లా ఒక 2 మినిట్స్ ఉంచేసి ఆ తర్వాత మూత పెట్టుకోవాలి. సో లెట్ ఇట్ కుక్. లిడ్ క్లోజ్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ పెట్టుకోవాలి ఎగ్జాక్ట్గా. 5 మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఫ్లిప్ చేసి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ పెట్టుకోవాలి. సో మనం ఇది కుక్ అయ్యే గ్యాప్లో ఒక 2 టమాటోస్ గ్రైండ్ చేసేసి పెట్టుకోవాలి. 5 మినిట్స్ కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు చూద్దాము. నైస్. సో ఇప్పుడు ఫ్లిప్ చేసుకుందాము స్లోగా. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ పెట్టుకోవాలి. 2 సైడ్స్ కుక్ అయితే యమ్మీగా ఉంటుంది. సో దిస్ ఇస్ ఇట్. ఇప్పుడు ఒక బౌల్లో పక్కకు పెట్టేసుకోవాలి. సో కొంచెం గ్రేవీ ఉండిపోయింది కదా ఇందులో, దిస్ ఇస్ ఫైన్. సో ఇప్పుడైతే మనం కొంచెం ఆవాలు వేసుకున్నాము. సో జీరా యాడ్ చేసుకోండి. దానికంటే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, మాడిపోయింది అనుకోకండి, అది గ్రేవీ అనమాట. సో నో ప్రాబ్లం. అండ్ ఆనియన్స్ యాడ్ చేయండి. ఒక ఆనియన్ చాలా చిన్నగా కట్ చేయాలి. సో ఇప్పుడు ఇందాక మిగిలిపోయిన గ్రేవీ ఉంటుంది కదా, అదంతా యాడ్ చేసేసుకున్నాము. ఇది యాడ్ చేసుకొని మనం ఇందాక సాల్ట్ కొంచెమే యాడ్ చేసాం కదా ఈ గ్రేవీకి సరిపోయేంత, ఇంకా లిటిల్ బిట్ యాడ్ చేసుకుందాము. అండ్ కారం కూడా కొంచెం యాడ్ చేసుకుందాము. స్పైసీగా ఇష్టపడే వాళ్ళు ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇక్కడే కొంచెం పచ్చిమిరపకాయ దంచుకొని వేసుకున్నాం కదా, తర్వాత అది వేసేసుకోండి ఇదే టైంలో. నేనైతే గరం మసాలాస్ ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకు అంటే మనం ఆల్రెడీ ధనియాలు జీలకర్ర వేసాం, కొంచెం అంటే కొంచెం గరం మసాలా యాడ్ కూడా చేసాం కదా. సో దట్స్ ఎనఫ్. సో సరిపోతుంది, 2 మినిట్స్ సరిపోతుంది. సో ఇప్పుడు నేను కొంచెం టమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాను. సో లాస్ట్లోకి మనం కొంచెం బెల్లం యాడ్ చేస్తాము, సో దట్ ఈ పులుపు ఏదైనా ఉంటే అది మంచిగా కాంప్లిమెంట్ చేస్తుంది. అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని ఈ వంకాయల్ని ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను, సో దట్ మంచిగా ఆ వంకాయలకు పడుతుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 5-7 మినిట్స్ అలా పెట్టేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ బెల్లం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అది అయ్యేలోపు నేను సైమల్టేనియస్గా బగారా రైస్ కుక్ చేద్దామని చెప్పేసి నేను ఆయిల్లో మన బిర్యానీ మసాలాస్ అన్నీ యాడ్ చేసి పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. కానీ ఇందులో కొంచెం పుదీనా మిస్ అయింది, అది ఒక్కటి మిస్ కాకపోతే ఇంకా యమ్మీగా ఉంటుంది. మీరు మాత్రం డెఫినెట్గా వేసుకోండి. సో హై ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసి లాస్ట్ ఒక 20% వాటర్ ఉంది అన్నప్పుడు సిమ్లో పెట్టి క్లోజ్ చేస్తారు, సో దట్ మెత్తగా అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఈ ట్రిక్ మీరు కూడా ట్రై చేయండి. ఆలోపు మనకి వంకాయ అయిపోయింది. సో కొంచెం చాప్డ్ కొరియాండర్ వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. 2 వేడివేడికి ఎంత యమ్మీగా ఉందో, డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ, యూ విల్ లవ్ ఇట్. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది ట్రై చేస్తే ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి. ఐఎమ్ 100% ష్యూర్ మీకు చాలా బాగా నచ్చుతుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.